వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సమ్మర్ స్పెషల్ మహారాష్ట్ర స్టైల్లో చల్లచల్లని ఎంతో రుచికరమైన ఆమ్రస్ పూరి ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మామిడి పండ్లు బాగా వాష్ చేసుకుని కట్ చేసుకోండి. పెద్దవైతే 2, మీడియం సైజు అయితే 3 తీసుకోండి. కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో కానీ లేదా చాకుతో కానీ ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్ని మామిడికాయలను కట్ చేసుకుని వేసుకున్న తర్వాత పంచదార కానీ లేదా పటికి బెల్లం కానీ 2 టేబుల్ స్పూన్ల నిండా వేస్తున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అలాగే 2 యాలకులు తొక్కు వలుచుకొని గింజలు మాత్రమే ఇందులో వేసుకోండి. తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు. అలాగని వేయకుండా చేసినట్లయితే మరీ చిక్కగా ఉంటుంది. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చల్లగా అవుతుంది. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూరీ తయారు చేసుకుందాం. పూరీ కోసం మెజరింగ్ కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండిని వేసుకుని జల్లించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, 1.5 టీ స్పూన్ వరకు నూనెని వేసుకుని స్పూన్తో ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా పిండిని కలుపుకోండి. పిండిని నానబెట్టుకోని అవసరం లేదు. వెంటనే పూరీ తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఉండలా తయారు చేసుకున్న తర్వాత చాలా కొద్దిగా పొడిపిండి అద్దుకోవాలి. మరీ ఎక్కువ అద్దుకున్నట్లయితే పూరీ ఫ్రై చేసుకునేటప్పుడు నూనెలోకి పడిపోతుంది. ఇలా మరీ పల్చగాను కాకుండా దలసరిగాను కాకుండా ఇలా చిన్న చిన్న పూరీలను ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత కాగినటువంటి నూనెలో ఈ పూరీని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కూడా కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని పూరీలను ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా పొంగి మంచి కలర్ వచ్చాయి. పూరీలు ఎక్కువసేపు పొంగి ఉండి క్రిస్పీగా రావాలి అనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు నూనెతో పాటుగా 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అలాగే 1 టీ స్పూన్ పంచదార వేసి కలుపుకున్నట్లయితే క్రిస్పీగా ఎక్కువసేపు పొంగి ఉంటాయి. పూరీ ప్రెస్లో పూరీలు ఒత్తుకున్నట్లయితే పొడిపిండి వాడకుండా కొద్దిగా నూనె అప్లై చేసుకుని పూరీలు ప్రెస్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరించే సమ్మర్ స్పెషల్ చల్లచల్లని ఆమ్రస్ పూరి రెడీ అయ్యింది. దీనిని ఇలా చల్లగా తిన్నట్లయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మహారాష్ట్రలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఈ రెసిపీని మా ఫ్రెండ్ దగ్గర అడిగి తెలుసుకుని తయారు చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.